హౌస్ లోని ఓనర్స్ గా ఉన్నామని విర్రవీగారు. ఇప్పుడు ఏమయ్యారు? వాళ్ళు టెనెంట్స్ గా అయ్యారు. టెనెంట్స్ గా ఉన్నాను, ఓనర్లు అయ్యారు. అయితే టెనెంట్స్ గా ఉన్నప్పుడు కూడా ఈ సెలబ్రిటీలు బాధపడలేదు. ఓనర్స్ అయినప్పుడు కూడాను ఓహో ఆహారం ఉత్సాహం పొందలేదు. దట్ ఈస్ సెలబ్రిటీ నిండాగు. అలాంటి వాళ్ళ కోసం ఉంది. దుఃఖేషు అనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీత రాగ భయక్రోధో స్థిత ధీర మునిరుచ్యతే. దుఃఖానికి కృంగిపోనివాడు, సుఖానికి పొంగిపోనివాడు, రాగము, ద్వేషము, అనురాగము, ప్రేమ, మమకారం ఇలాంటివన్నీ లేని వాడిని స్థిత ప్రజ్ఞుడు అంటారు. స్థిత ప్రజ్ఞత నీకు కావాలి. హరీష్ గారికి అదే కదా చెప్పారు నాగార్జున గారు. నువ్వు ఆట ఆడయ్యా, నువ్వు అలా మూల కూర్చోకయ్యా. నిజమే, ప్రపంచం మొత్తం నన్ను ముద్రేసింది. ముద్రేసి ఈ ప్రపంచం ముద్రేసిన తర్వాత ప్రపంచం చూస్తూనే ఉంది. ఎవరేంటో తెలుస్తుంది. నీ పని నువ్వు కానివ్వు అర్జున, నీ గాంధీవం సంధించు. ఇదే కదా కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఇదే కదా నాగార్జున గారు చెప్పారు. చూడండి, సోషియాలజీ మనకు అడుగడుగునా వస్తుంది. భగవద్గీత అంటే నీకు భగవద్గీత వస్తే నువ్వు అందులో భగవద్గీతను చూస్తావు. నీకు వచ్చేసి రంకు బొంకు అనేది నీకుంటే వాటినే నువ్వు అందులో చూస్తావు.